హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మొబైల్ రిలేటెడ్ సెంటెన్సెస్ కొన్ని మాట్లాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నా మొబైల్లో 20% ఛార్జింగ్ ఉంది, ఆ ఏరియాలో అస్సలు సిగ్నలే ఉండదు, అతను నా కాల్ అటెండ్ చేయలేదు, ఈరోజు నా మొబైల్ తీసుకురావడం మర్చిపోయాను, నా మొబైల్ ఎవరు దాచారో చెప్పండి, మొబైల్ ఛార్జింగ్ పెట్టండి. సో ఇలాంటి సెంటెన్సెస్ మన డైలీ లైఫ్లో మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు టాపిక్లో చూద్దాం. మోర్ దెన్ 25 సెంటెన్సెస్ ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, మీరు ప్రతి చిన్నదానికి ఎందుకు మొబైల్ యూస్ చేస్తున్నారు? మీరు ప్రతి చిన్నదానికి మొబైల్ ఎందుకు యూస్ చేస్తున్నారు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై ఆర్ యూ యూజింగ్ మొబైల్ ఓవర్ స్మాల్ థింగ్స్? వై ఆర్ యూ యూజింగ్ మొబైల్ ఓవర్ స్మాల్ థింగ్స్ అంటే చిన్న చిన్న విషయాలకి ఎందుకు మొబైల్ యూస్ చేస్తున్నారు అని. ఓకేనా, మనం ప్రతి చిన్నదానికి మొబైల్ యూస్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూస్ చేయొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నా మొబైల్లో 20% ఛార్జింగ్ ఉంది ఇలా కూడా అంటూ ఉంటాం కదా. 20%, 50%, 10%, 5% ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే మై మొబైల్ హ్యాస్ 20% ఆఫ్ ఛార్జింగ్. మై మొబైల్ హ్యాజ్ 20% ఆఫ్ ఛార్జింగ్ అని చెప్పొచ్చు. ఆర్ 5% ఉందనుకోండి, 5% అని యాడ్ చేస్తారు. మై మొబైల్ హ్యాజ్ 5% ఆఫ్ ఛార్జింగ్. ఓకేనా. సో ఇలా మీరు వాల్యూ చేంజ్ చేసుకుంటూ మాట్లాడచ్చు. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నా మొబైల్ ఎవరు తీసుకున్నారు? నా మొబైల్ ఎవరు తీసుకున్నారు? సో మన మొబైల్ తీసుకొని కొంతమంది ఆట పట్టిస్తుంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇలా అంటూ ఉంటాం, నా మొబైల్ ఎవరు తీసుకున్నారు ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హూ టుక్ మై మొబైల్. హూ టుక్ మై మొబైల్ అంటే నా మొబైల్ ఎవరు తీసుకున్నారు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నీ మొబైల్ ఎక్కడుందో నాకు తెలియదు. నీ మొబైల్ ఎక్కడుందో నాకు తెలియదు ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ నో వేర్ ఈజ్ యువర్ మొబైల్. ఐ డోంట్ నో వేర్ ఈజ్ యువర్ మొబైల్ అంటే నీ మొబైల్ ఎక్కడుందో నాకు తెలియదు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నా మొబైల్ ఎవరు దాచారో చెప్పండి. నా మొబైల్ ఎవరు దాచారో చెప్పండి ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? టెల్ మీ హూ హిడ్ మై మొబైల్. టెల్ మీ హూ హిడ్ మై మొబైల్ అంటే నా మొబైల్ ఎవరు దాచారో చెప్పండి అని. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నా మొబైల్ ఈరోజు తీసుకురావడం మర్చిపోయాను. నా మొబైల్ ఈరోజు తీసుకురావడం మర్చిపోయాను ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై మొబైల్. ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై మొబైల్ అంటే నా మొబైల్ తీసుకురావడం మర్చిపోయాను అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఎక్కువగా మొబైల్ వాడొద్దు. ఎక్కువగా మొబైల్ యూస్ చేయొద్దు ఇలా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ యూజ్ మొబైల్ టూ మచ్. ఓకేనా. డోంట్ యూజ్ మొబైల్ టూ మచ్ అంటే ఎక్కువగా మొబైల్ యూస్ చేయొద్దు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నా ముందు మొబైల్ యూస్ చేయొద్దు. నా ముందు మొబైల్ యూస్ చేయొద్దు ఇలా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ యూజ్ మొబైల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. డోంట్ యూజ్ మొబైల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటే నా ముందు మొబైల్ యూస్ చేయొద్దు అని. అతని ముందు మొబైల్ యూస్ చేయొద్దు అంటే డోంట్ యూజ్ మొబైల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అని చెప్పొచ్చు. ఆమె ముందు మొబైల్ యూస్ చేయొద్దు అంటే డోంట్ యూజ్ మొబైల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇలా మీరు చేంజ్ చేసుకుంటూ కూడా చెప్పొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీకు ఎలాంటి మొబైల్ అంటే ఎక్కువ ఇష్టం? మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, నీకు ఏ మొబైల్ అంటే ఎక్కువ ఇష్టం ఇలా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వాట్ కైండ్ ఆఫ్ మొబైల్ డూ యూ లైక్ మోర్. వాట్ కైండ్ ఆఫ్ మొబైల్ డూ యూ లైక్ మోర్ అంటే నీకు ఎలాంటి మొబైల్ అంటే ఎక్కువ ఇష్టం అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు ఇప్పుడు ఏ మొబైల్ యూస్ చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఏ మొబైల్ వాడుతున్నావు ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? విచ్ మొబైల్ ఆర్ యూ యూజింగ్ నౌ. విచ్ మొబైల్ ఆర్ యూ యూజింగ్ నౌ అంటే నువ్వు ఇప్పుడు ఏ మొబైల్ యూస్ చేస్తున్నావు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నీ మొబైల్ కాసేపు ఇస్తావా. నీ మొబైల్ కాసేపు ఇస్తావా ఇలా అడుగుతూ ఉంటాం కదా.
సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డూ యూ గివ్ యువర్ మొబైల్ ఫర్ ఎ వైల్? డూ యూ గివ్ యువర్ మొబైల్ ఫర్ ఎ వైల్ అంటే నీ మొబైల్ కాసేపు ఇస్తావా అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నా మొబైల్ దొంగిలించారు. నా మొబైల్ దొంగిలించారు దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? మై మొబైల్ వాజ్ స్టోలెన్. మై మొబైల్ వాజ్ స్టోలెన్ అంటే ఇది ప్యాసివ్ వాయిస్ అనమాట. ఓకేనా? అంటే ఎవరు దొంగిలించారో మనకి తెలియదు కదా, సమ్ పర్టికులర్ పర్సనే దొంగిలించారని మనకి తెలియదు కదా. సో అలాంటప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. మై మొబైల్ వాజ్ స్టోలెన్ అంటే నా మొబైల్ దొంగిలించబడింది అని మీనింగ్లో వస్తుంది. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అతను రీసెంట్గా కొత్త మొబైల్ తీసుకున్నాడు. అతను రీసెంట్గా కొత్త మొబైల్ తీసుకున్నాడు దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హీ హ్యాస్ టేకెన్ ఎ న్యూ మొబైల్ రీసెంట్లీ. హీ హ్యాస్ టేకెన్ ఎ న్యూ మొబైల్ రీసెంట్లీ అంటే అతను రీసెంట్గా కొత్త మొబైల్ తీసుకున్నాడు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నీ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి? నీ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వాట్ ఈస్ ద యూనిక్ అబౌట్ యువర్ మొబైల్? వాట్ ఈస్ ద యూనిక్ అబౌట్ యువర్ మొబైల్ అంటే నీ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే కెమెరా బాగుంటుందా, ఛార్జింగ్ ఎక్కువసేపు కాస్తుందా? సో ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా యూనిక్వి. సో ఇలాంటి యూనిక్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా ఇలా అడుగుతూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను ఈ మొబైల్ని ప్రాపర్గా యూజ్ చేయలేకపోతున్నాను. నేను ఈ మొబైల్ని ప్రాపర్గా యూజ్ చేయలేకపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఎవరైనా యాపిల్ మొబైల్ ఇలా తీసుకున్నారనుకోండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు యూజ్ దిస్ మొబైల్ ప్రాపర్లీ. ఓకేనా? ఈ మొబైల్ని నేను ప్రాపర్గా యూజ్ చేయలేకపోతున్నాను అని. మన మొబైల్లో మనకి తెలియకుండా చాలా ఫ్యూచర్స్ ఉంటాయి, కానీ అన్ని ఫ్యూచర్స్ మనం యూజ్ చేయం కదా. చాలా సిచ్యువేషన్లో మనం ఇలా అంటూ ఉంటాం, నాకు ప్రాపర్గా నేను ఈ మొబైల్ ఒక ఫ్యూచర్ని యూజ్ చేయలేకపోతున్నాను అని అంటుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను నీకు 5 నిమిషాల తర్వాత కాల్ చేస్తాను. నేను నీకు 5 నిమిషాల తర్వాత కాల్ చేస్తాను దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? కాల్ చేయడాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే మేక్ ఏ కాల్ అంటాం కదా. సో ఇప్పుడు ఈ సెంటెన్స్కి ఎలా వస్తుంది అంటే ఐ విల్ మేక్ కాల్ యూ ఆఫ్టర్ 5 minutes. ఐ విల్ మేక్ ఏ కాల్ యూ ఆఫ్టర్ 5 minutes అంటే నీకు 5 నిమిషాల తర్వాత కాల్ చేస్తాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో ఇక్కడ మీకు టైమింగ్ మెన్షన్ చేయొచ్చు. హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ మెన్షన్ చేయొచ్చు. ఐ విల్ మేక్ ఏ కాల్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇలా మీరు టైం మెన్షన్ చేసుకుంటూ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అతను నా కాల్ ఆన్సర్ చేయలేదు. అతను నా కాల్ లిఫ్ట్ చేయలేదు ఇలా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హీ డింట్ ఆన్సర్ మై కాల్. హీ డింట్ ఆన్సర్ మై కాల్ అంటే అతను నా కాల్ని ఆన్సర్ చేయలేదు, లిఫ్ట్ చేయలేదు అని. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను మీకు వీడియో కాల్ చేయొచ్చా? నేను మీకు వీడియో కాల్ చేయొచ్చా ఇలా అంటుంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? కెన్ ఐ మేక్ ఏ వీడియో కాల్? కెన్ ఐ మేక్ ఏ వీడియో కాల్ అంటే నేను నీకు వీడియో కాల్ చేయొచ్చా అని. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నా కాల్ని ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? కాల్ని ఎందుకు ఆన్సర్ చేయట్లేదు ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై ఆరెంట్ యూ ఆన్సరింగ్ మై కాల్? వై ఆరెంట్ యూ ఆన్సరింగ్ మై కాల్ అంటే నా కాల్ని ఎందుకు ఆన్సర్ చేయట్లేదు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, కాల్ లిఫ్ట్ చేయొద్దు ఇలా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే డోంట్ ఆన్సర్ ద కాల్. డోంట్ ఆన్సర్ ద కాల్ అంటే కాల్ని ఆన్సర్ చేయొద్దు అని. ఓకేనా? కాల్ లిఫ్ట్ చేయొద్దు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఈ మొబైల్ ఏ సమయంలో యూజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు? మీరు మొబైల్ ఏ సమయంలో యూజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వాట్ టైమ్ డూ యూ లైక్ టు యూజ్ యువర్ మొబైల్? వాట్ టైమ్ డూ యూ లైక్ టు యూజ్ యువర్ మొబైల్ అంటే నీ మొబైల్ ఏ సమయంలో ఎక్కువ యూజ్ చేయడానికి ఇష్టపడతారు అని. అంటే కొంతమందికి మార్నింగ్లో ఫ్రీ టైం ఉండొచ్చు, కొంతమందికి ఈవినింగ్ టైంలో ఫ్రీ టైం ఉండొచ్చు, కొంతమందికి ఆఫ్టర్నూన్ ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళకి ఒక ఫ్రీ టైం అనేది ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ లోగో మీద ట్యాప్ చేసి మరిన్ని వీడియోస్ మీరు వాచ్ చేయొచ్చు. ఓకేనా?
సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.